అందరికీ నమస్తే. చేసిందంతా చేసి ఇప్పుడు చలిగాసుకునే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. చేసిన నష్టం ఎవరిది? జనాలకు, సామాన్య జనాలకు, పేదలకు. హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ దుందుడుకు చర్య, అనాలోచిత చర్య. మేమేదో పీకి పడేస్తామని చెప్పి మొత్తం పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని పోయి అందరు కూలగొట్టేసారు కదా! దాదాపు 300 కన్‌స్ట్రక్షన్స్ కూలగొట్టిండ్రు. ఈ 300 కన్‌స్ట్రక్షన్స్‌లో ఒకటో, అరనో గొప్పోలే కావచ్చు, పెద్ద పెద్దోళ్ళే కావచ్చు. నష్టం వచ్చినా భరించగలిగే వాళ్ళే కావచ్చు. కానీ మిగతా అంతా కూడా పేద, మధ్యతరగతి జనాలే. అయితే దీని మీద ఒక స్టడీ జరిగింది. ఏంది స్టడీ అంటే అసలు ఏంటి? బ్యాంక్ లోన్లు తీసుకొని బ్యాంక్ లోన్స్ కదా! చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూలగొట్టిర్రు. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవన్నీ బ్యాంక్ లోన్‌లో ఉన్నాయి. విల్లాస్ కూలగొట్టిండ్రు. అవన్నీ బ్యాంక్ లోన్స్‌లో ఉన్నాయి. ఇండ్లు కూలగొట్టిండ్రు. అవన్నీ బ్యాంక్ లోన్స్‌లో ఉన్నాయి. ఆ బ్యాంక్ లోన్స్ విలువనంట 10,000 కోట్లంట. మొత్తం బ్యాంక్ వాళ్ళు లెక్కలు చేసిండ్రు. ఈ బ్యాంక్స్ అంతా కూడా ఎవరు ఎక్కడ ఇచ్చినా కూడా ఆర్‌బీఐ అండర్‌లో ఇస్తారు కదా! లెక్క చేస్తే 10,000 కోట్లంట. వీళ్ళ కూల్చివేతల వాల్యూ బ్యాంకుల లెక్క ప్రకారం 10,000 కోట్లు. అంటే బ్యాంకులు ఇచ్చిన లోన్లే 10,000 కోట్లు. ఓన్లీ బ్యాంక్ లోన్ అనుకుంటారా ఇల్లు? బ్యాంక్ లోన్ అయినా 70% ఇస్తాడో, 80% ఇస్తాడో, ఇంకా కొందరికి 50% ఇవ్వచ్చు. జనాల డబ్బులు ఉన్నాయి ఇంకా. నాకు తెలిసి ఈ 10,000 కోట్లకు తోడు జనాలవి కూడా ఇంకొక 10,000 కోట్లు ఉంటాయి. జనాలవి కూడా ఇంకొక 10,000 కోట్లు. వాళ్ళ జీవితకాలం కష్టపడి ఆడ ఈడ కింద పడి మీద పడి ఉద్యోగాలు చేసి భూములు అమ్ముకొని ఏదో ఒకటి చేసి ఊళ్ళో ఉన్న పొలాలు అమ్ముకొని రెక్కల కష్టాన్ని నమ్ముకొని సంపాదించిన వాళ్ళు. వాళ్ళేమి అంతా కబ్జాలు చేసిన వాళ్ళు కాదు. కూలగొట్టిన దాంట్లో ఎవ్వరు కబ్జాకారులు లేరు. అందరు కొనుక్కున్న వాళ్ళే. వీళ్ళు కూలగొట్టిన 300 కన్‌స్ట్రక్షన్స్‌లో 80% మొత్తం పర్మిషన్ ఇండ్లు. చాలామంది కోర్టుకు పోయినరు. కోర్టులో చాలా ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు. కోర్టు ఏం చెప్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు. బ్యాంకుల వాళ్ళు 10,000 కోట్ల రూపాయల మాకు రావాల్సిన డబ్బులు ఇది మేము ఇచ్చినాము, లోన్ల ద్వారా 10,000 కోట్లు ఇచ్చినాము మీరు కూలగొట్టిన దాంట్లోకి అని చెప్పి బ్యాంకులు చెప్తున్నారు. జనాల పైసలు 10,000 కోట్ల రూపాయలు. మీరు అంతా చేసిందంతా కంపు చేసి హైడ్రా రంగనాథ్ ఇండ్లు, కృష్ణకాంత్ పార్కు అది చెరువులో ఉందని బక్కా జర్సన్ అన్న బయటపెట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉందని తేల్చిన తర్వాత, మీ మంత్రులవి ఎమ్మెల్యేల ఇండ్లు మొత్తం హిమాయత్ సాగర్లో ఉన్నాయని తేలిన తర్వాత, హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్లన్నీ కూడా పెద్ద పెద్దోళ్ళని తెలిసిన తర్వాత మీరు హైడ్రా శుద్ధపూస హైడ్రా ఏం చేయలేదు అన్నట్టు పాపాలు చేసిన మనం పిల్లి కూడా నిందించదు. పిల్లి అంటారు. పాపాలు చేసిన పిల్లికి కళ్ళు మూసుకొని పాలు తాగి పిల్లి కూడా ఇన్ని పాపాలు చేయదు. పిల్లి కూడా మంచిగా చేస్తుంది. వీళ్ళంతకన్నా దారుణం. పిల్లితో పోల్చదు అసలు వీళ్ళను. వీళ్ళు క్రూర జంతువుల కన్నా అసూటి వీళ్ళు. క్రూర జంతువులు వీళ్ళు. క్రూర జంతువు కూడా కొద్దిసేపు ఆలోచిస్తుందేమో కానీ వీళ్ళు ఆలోచించలే. రేవంత్ రెడ్డి ఎగేసుడు, రంగనాథ్ మిషన్ పంపించుడు, కూలగొట్టుడు. ఇదేగా జరిగింది. మా పాలమూరు గిల్స్ కూడా ఒకటి పాప ఆయన ఎవరో పాలమూరు గిల్స్ అని పెట్టుకున్నాడు అక్కడ శంకర్పల్లి రోడ్ల. దాన్ని కూడా కొట్టేసారు నార్సింగిలా. సరే అన్ని కూడా కొట్టేసారు వీళ్ళు. వీళ్ళకి ఏది బుద్ధి పుడితే కూడా కొట్టేసిండ్రు. దాని వెనుక ఏం వ్యాపారం జరిగిందో, ఎన్ని కలెక్షన్ చేసుకున్నారో, ఎవరితో వసూలు చేసుకున్నారో పైసలు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల ఏవి కూలగొట్టలే. పెద్ద పెద్ద బిల్డర్ల అపార్ట్మెంట్ చెరువుల్లో ఉన్నాయి. వాసవి వాళ్ళ చెరువులో ఉంది, ఇప్పటి కూడా ఉంది, కూల్చలే. అపర్ణ వాళ్ళ చెరువులో ఉంది, కూల్చలే. ఎవ్వరి కూల్చలే. అన్ని పేద మధ్య తరగతి వాళ్ళు. 10,000 కోట్ల రూపాయలు నష్టం జనాలకు, 10,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు. ఇప్పుడు ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, ఈ 10,000 కోట్ల రూపాయలు మేము రికవరీ చేయాలి. ఎట్లా రికవరీ చేయాలి? ఇల్లు కూలగొడితే మాకు సంబంధం లేదు, పర్మిషన్స్ అన్ని చూసి ఇచ్చినాం. ఇప్పుడు పర్మిషన్ చూసి ఇచ్చినాం కాబట్టి మాకు ఆయన కట్టాల్సిందే డబ్బులు అంటున్నారు. ఆయన కట్టకపోతే ఆయనకు షూటీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అలా తమ్ముళ్ళు, బామార్దులో, అన్నలో, దోస్తులో ఎవరో ఉంటారు కదా. మనోడు ఇల్లు కడుతున్నాడు అంటే సరే ఇంటోడు అవుతుండని చెప్పేసి గ్యారంటీలు ఇచ్చేవాళ్ళు. గ్యారంటీ కాదు, షూరిటీ ఇచ్చేవాళ్ళు. ప్రతి బ్యాంక్ అయినా షూరిటీ తీసుకుంటాడు ఇల్లులకు. ఆ షూరిటీ ఇచ్చే వాళ్ళకు కూడా నోటీసులు పోతున్నాయంట ఇప్పుడు, షూరిటీ ఇచ్చినందుకు. అంటే ఆయన కడతలేడు కాబట్టి నువ్వు కట్టాలని. ఆయన సిబిల్ పోతుంది, కట్టకపోతే వీళ్ళ సిబిల్ పోతుంది. బ్యాంకుల్లో వదలరు. బ్యాంకులు వాళ్ళని ముద్ర కొడతారా బ్యాంకులు పైసలు? మనలాంటి వాళ్ళతో డిపాజిట్ పెట్టుకొని అవి తీసుకొచ్చి లోన్లు ఇస్తారు. అవే మళ్ళీ మనం కడతాం కాబట్టి మళ్ళీ ఇంకోరికి ఇస్తారు. రొటేషన్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా, దేశ ఆర్థిక వ్యవస్థ అయినా, మన వ్యవస్థ అయినా అంతే. ఈవెన్ నేను కూడా అంతే. నా పైసలు నాకు నెలకింత జీతం వస్తే ఆ పైసలు రొటేషన్ చేయాలి, మార్కెట్లో వదులుతాం. ఇదే రొటేషన్. వాళ్ళు మళ్ళీ నాకు జీతం వస్తుంది. ఇట్లా ఎవరైనా అంతే. ఇక ఇప్పుడు ఏమైందంటే ఈ భారం ఎవడు? ఇప్పుడు వీళ్ళకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వీళ్ళకు బ్యాంకర్లకు 10,000 కోట్లు ఇవ్వకపోతే ఈ భారం అంతా వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళ మీద పడితే వీళ్ళు బతకలేరు. వాళ్ళంతా పేదలు, మధ్యతరగతి వాళ్ళు. మరి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి తర్వాత రంగనాథ్ కూర్చున్నారు. కూర్చొని ఇప్పుడు శుద్ధపూస ముచ్చట్లు పెడుతున్నారు. రంగనాథ్ అయితే ఇంకా శుద్ధపూస చెప్తున్నాడు. ఆయన మనసు చంపుకొని కూల్చినట.
ఉందా అసలు మనసు నీకు? మనసు ఉంటే కూలగొడతావా ఒక ఇల్లును? చూద్దాం, కట్టి చూద్దాం. మీ నాయన కట్టించిన ఇంట్లో నీవు ఉంటున్నావు రంగనాథ్. నీ సొంత ఇల్లు ఏడగట్టినో తెలియదు కానీ నీవు ఉంటున్నది మీ నాయన కట్టించిన ఇల్లు. నీకు ఇల్లు కట్టిన అది కూడా లేదు, ఇకమత కూడా లేదు. డబ్బులు సంపాదించి ఏ బినామీల పేర్లో పెట్టినావు కానీ నీవైతే సొంతంగా ఇల్లు కట్టలేదు. ఇప్పుడు ఏంది ఈ 10,000 కోట్ల రూపాయలు కోర్టులో వేసారు కదా, కోర్టు ఏం చెప్తారో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కోర్టు ఏం చెప్తావు వినాలి. మరి కోర్టు గవర్నమెంట్ కనుక కట్టాలంటే ఇవన్నీ ప్రభుత్వం మీద పడతాయి. గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, కూల్చింది వాళ్ళే. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం అందే. కోర్టు ఏం తెలుస్తావు కానీ మనం చెప్పుకోవడానికి అయితే అదే కదా. వీళ్ళు గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కొనేవాళ్ళు కాదు. వాళ్ళు కొన్నికే ముందు రాకపోతే బ్యాంకర్లు పర్మిషన్స్ ఇవ్వకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ లేకపోతే బ్యాంకర్లు లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. చేసినంత వీళ్ళు ఇప్పుడు మాత్రం శుద్ధపూస ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ బ్యాంక్ కోర్టు ఏం చెప్తుందో కానీ ఈ మొత్తం 10,000 కోట్ల రూపాయలు బ్యాంకర్స్కి ఇవ్వాలి, 10,000 కోట్ల రూపాయలు జనాలకి ఇవ్వాలి. పర్మిషన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. పర్మిషన్ లేని వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. దొంగల్లాగా కూల్చారు కదా. అర్ధరాత్రి పూట పోయి నోటీసులు ఇచ్చి తెల్లవారుజామున పోయి కూల్చారు కదా. వీళ్ళు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇల్లు కట్టించిండా? రేవంత్ రెడ్డి అలా మంత్రులు ఏమైనా ఇల్లు కట్టించారు ఎక్కడన్నా? రంగనాథ్ ఏమైనా ఇల్లు కట్టించిండా? ఆయన ఇల్లు అయినా కట్టుకోలే. ఇప్పుడు ఇది నష్టం. 10,000 కోట్ల రూపాయలు ప్లస్ 10,000 కోట్ల రూపాయలు. వీళ్ళకి నష్టం, వాళ్ళకి నష్టం. దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని తేల్చాల్సింది ఎవరు? అయిపోయింది ఇదంతా. ఏమిటి 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంత కంపరం ఉంది. ఆ ఇల్లు కూల్చిన వాళ్ళు రోజు ఒకసారి పోయి పాపం ఇల్లు చూసుకుంటున్నారు. అక్కడ కూల్చేసిన చిత్రాలను చూసుకుంటున్నారు. మేము మా కళల ఇల్లు ఇది, మేము దీనిలో ఉండాల్సింది, ఇంకా మా జీవితంలో ఇది ఒకటి కట్టుకున్నామని. అంతే కదా, జీవితంలో ఒక ఇల్లు కట్టుకుంటే అమ్మ ఒక ఇల్లు కట్టుకున్నాం చాలరా ఈ జీవితానికి అనుకునే బతుకులు మనయి. కానీ వీళ్ళు ఏం చేసిర్రు? కళ్ళు అధికారం వచ్చి కళ్ళు నెత్తికేకి ఒక ఆయన, బాధ్యత నాకు అప్పగించిన కళ్ళు నెత్తికేకి ఇంకొక ఆయన, ఇద్దరు కలిసి ఈ పని చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు దీనికి బాధ్యత వహించాల్సింది కూడా వాళ్ళిద్దరే బాధ్యత వహించాలి. నేనేమంటున్నా, ఈ 10,000 కోట్లు ఈ 10,000 కోట్లు బ్యాంకు నుంచి కూడా కట్టొద్దు. రేవంత్ రెడ్డి సొంత డబ్బులకి వెళ్ళి రికవరీ చేయాలి. రేవంత్ రెడ్డి సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి ఆయన ఆస్తులకి వెళ్ళి రికవరీ చేయాలి. రంగనాథ్ శాలరీ పెట్టాలి రికవరీకి, రంగనాథ్ ఆస్తులు రికవరీకి పెట్టాలి. ఎవరి అబ్బ సొమ్మను కొలగొట్టిండ్రు, ఎవరి తాత సొమ్మను కొలగొట్టిండ్రు. అధికారం ఉందా మీకు? ఇప్పుడు ఈ 10,000 కోట్లు ఈ 10,000 కోట్లు 100% రేవంత్ రెడ్డి పర్సనల్గా, రేవంత్ రెడ్డి ఏం కష్టం చేసి సంపాదించడం మస్తున్నాయంట పైసలు, ఆ పైసలకి వెళ్ళి రికవరీ చేయాలి. రంగనాథ్ జీతంకి వెళ్ళి రికవరీ చేయాలి. మొత్తం చేసి బ్యాంకులకు డబ్బులు కట్టాలా, వాళ్ళకి డబ్బులు కట్టాలి. లేకపోతే వాళ్ళ జీవితంలో కోలుకోలేరు. ఇది నేను తెలంగాణ పౌర సమాజం నుంచి అడుగుతున్నా. కోర్టులో తేలుతుంది త్వరలో. కానీ తెలంగాణ సమాజం డిమాండ్ చేయాలి, కూలగొట్టిన వాళ్ళకు రేవంత్ రెడ్డి రంగనాథే పైసలు ఇవ్వాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.